నమస్తే, వెల్కమ్ టు సీకే న్యూస్. యాదగిరిగుట్టలో ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్కు తీసుకువెళ్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు నిజం కాదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి ప్రజల మద్దతు లేని మాజీ ఎమ్మెల్యేలు ప్రజలను గందరగోళపరిచేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిని మరిచి సొంత ఆస్తులు పోగేసుకున్న నాయకులు, పూటకో పార్టీ మార్చిన నాయకులు చెప్పే మాటలు ప్రజలు విశ్వసించవద్దన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నేను నా నెల జీతాన్ని కూడా ప్రజలకే ఇస్తున్నానని, నియోజకవర్గ అభివృద్ధి నా ప్రధానంగా పనిచేస్తున్నానన్నారు. ఆధారం లేని ప్రకటనలు చేసే నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, వారి నాయకులకు జ్ఞానోదయం చేయాలన్నారు. ఈ పాలన కేసీఆర్ పాలన కాదని ప్రజాపాలన అన్నారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు బీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వరని అన్నారు. పేపర్ల మీద జీవోలు తెచ్చి మేము ఇది శాంక్షన్ చేసినాం, అది శాంక్షన్ చేసినాం, మా తోక ఇంత పోడుగుండే అని చెప్పుకుంటున్నారు. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ రకంగా ఈ అభివృద్ధిని మర్చిపోయారు. కనీసం మేము వచ్చి 60 రోజులనే గుట్ట మీద 3 మీటింగ్లు పెట్టి ప్రక్షాళన చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ స్థానికంగా గుడి అభివృద్ధి కోసం సహకరించే వాళ్లకు అన్ని వసతులు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తే ఇవాళ ఒక్కొక్క అడుగు అభివృద్ధి వైపు పడుతుందని చెప్పి అక్కస్తోటి ప్రజలు తీర్పును కూడా గౌరవించకుండా 60 రోజులు గడవక ముందుకే ఇక్కడ మేము కాలేజీ శాంక్షన్ చేసినాం, మేము కాలేజీ కట్టిన కాలేజీని గౌరవ ముఖ్యమంత్రి తీసుకుపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి నీతి మాలిన మీకు రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదని చెప్తున్నా. ఒక ఆయన గాలికొచ్చి గాలి గెలిచిపోయి గాలికొచ్చినోడు కూడా మా మీద మాట్లాడతాడు. వాడికి ప్రజలంటే తెలియదు, వాడికి ప్రజాస్వామ్యం అంటే తెలియదు. పూటకో పార్టీ మారేటోడు కూడా మా మీద మాట్లాడుతుండంటే నీకు ఏ రకంగా పార్టీలు మారితే కనీసం నువ్వు లేనప్పుడన్నా పార్టీలకు విలువ ఉండే, నువ్వు పోయిన తర్వాత పార్టీలకు విలువ లేకుండా చేసినావు. ఇవాళ నీ విలువ తీసుకోవడానికి మళ్ళా కాంగ్రెస్ పార్టీతోటే ఇవాళ అభివృద్ధి సాధ్యం అని చెప్పి ప్రజలు నమ్మి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఇవాళ గాలికి వచ్చినోడు గాలి గెలిచి గాలికి పోయి మా ప్రభుత్వం మీద, మా గౌరవ రేవంత్ రెడ్డి మీద ఈ రకంగా మాట్లాడడం మీ తెలివికి, మీ తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఏదైతే గతంలో 7వ నెల మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిందో ఆ మెడికల్ కాలేజీని ఖచ్చితంగా యాదరుట్ట ఇక్కడ చుట్ట పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ అక్విజిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున గారిని ప్రిన్సిపల్గా వేయడం జరిగింది. ఇప్పటికే 20 మంది స్టాఫ్ నర్స్ని వేయడం జరిగింది. రేపు జూలైలో జరిగే ఎగ్జామ్ వల్ల వచ్చే మెడికల్ పిల్లలకు 50 నుంచి 100 మంది పిల్లలకు 20,000 ఎసెప్ట్ తోటి ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసి హాస్టల్ వసతి ఏర్పాటు చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టాలని మేము ముందుకు పోతుంటే మెడికల్ కాలేజ్ తరలి వెళ్ళింది. మెడికల్ కాలేజ్ కాకెత్తుకపోయిందని చెప్పడానికి మీకు ఏ రకంగా నోర్లు వస్తున్నాయి? మిమ్మల్ని 5 ఏళ్ళు ప్రజలు ఇంట్లో కూర్చోమన్నారు. మాకు సలహాలు ఇవ్వండి, అభివృద్ధిలో మీరు కీలకంగా అండి. మెడికల్ కాలేజీని ఎక్కడ కడదాం, ఎట్లా కడదాం, ల్యాండ్ ఎక్విజిషన్లో మీ సహకారం ఇవ్వండి. గుట్టకు అనువైన ప్లేస్లో ఇక్కడ మల్లాపూర్ కానీ సైదాపూర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఈ ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం, మనకు ల్యాండ్ 20,000 ఎస్ఎఫ్టీ మనకు కావాల్సిన బిల్డింగ్లు ఇస్తున్నాడు, కాలేజీ స్టార్ట్ చేయబోతున్నాం, హాస్టల్ వసతి ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి ప్రభుత్వం నుంచి క్లియర్ డైరెక్షన్స్ ఉంటే ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసి చిల్లర మల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారు. స్థాయికి మించినోడు మాట్లాడుతున్నారు. ఇలా ఈ రకంగా ప్రజలు నమ్మని మాటను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ తోటి మీరు అధికారంలోకి వచ్చి తప్ప ఏ పేదోడికి మీరు అండగా ఉండి అధికారం రాలే, ఏ పేదోడికి మీరు చేయుతనియలే, ఎవరి కష్టంలో మీరు బాగా మంచుకోలే. ఇవాళ ఇంత పెద్ద యాదాద్రి అభివృద్ధి అయితే కనీసం కొండ మీద రివ్యూ చేయాల్సినటువంటి మీరు ఒక్క మీటింగ్ పెట్టలే. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీకు కమిషన్లు కావాలి, కేసీఆర్ ఆశీస్సులు కావాలి, ఎక్కడ అడితే కేసీఆర్ మీ టికెట్ కట్ చేస్తాడు అని చెప్పి మీ టికెట్ బాధలో మీరున్నారు. మీ టికెట్ కోసం మీరు ప్రయత్నం చేస్తే గెలుపు దిశగా గెలిచే నాయకుడిని, ఇక్కడ పనిచేసే సేవ చేసే సేవకుడిని ప్రజలు ఎన్నుకున్నాక కూడా మీ ఆలోచనలు ఎందుకు మారతలేవు? మరి ఆ స్వామివారన్న మీ కళలోకి వచ్చి మీ ఆలోచనలు మార్చి ఈ 5 సంవత్సరాలు మాకు సహకరిస్తే తర్వాత దాని దేవుడికి కానీ ఇక్కడ నమ్ముకొని మిమ్మల్ని 2 సార్లు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మేలు చేయాలి. కానీ ఏదో కాలేజీ కాకెత్తుకపోయింది,
కాలేజీ ఆగమైంది, చిల్లర మల్లరగా ధర్నాలు చేసి గత ప్రభుత్వంలో కనీసం ధర్నా చేయలేకపోతుంది. గత సంవత్సరంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తుంది. మేము ధర్నా చేయమంటున్నాం, ధర్నా చౌకులు ఇచ్చినాం. మీరు స్వేచ్ఛగా మీ హక్కులను మీకున్నటువంటి అభివృద్ధిలో మీరు అందరు గలమెత్తమంటున్నాం. మాకు సూచనలు సలహా ఇవ్వమంటున్నాం. ఆ రకంగా ముందుకు పోతాం. కాబట్టి కాలేజీ విషయంలో మళ్ళొక్కసారి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని గ్రామాలలో కూడా తినవలిగిన తస్మత్ జాగ్రత్త.